దేవుడి వాక్యములోకి వెళ్దాం. దేవుడి వాక్యము ఎలా వినాలి? వినుట వల్ల మనకేం కలుగుతుంది? ఏ మాటలు వినాలి? దేవుని మాటలు బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినుట వల్ల మనకు విశ్వాసం కలిగిద్ది. ఆ మాటలు శ్రద్ధగా ఆలకించిన ఎడల మన కుటుంబంలో, మన జీవితంలో మనందరము కూడా సంతోషంతో, ఆనందంతో గడుపుతాం. నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా సప్పుడు దేవుని మహింపరుదాం. దేవుడు మహాకృపను బట్టి ఆ ఒక రోజున ఇలాగే ఉపవాస కూడిక జరుగుతూ ఉంటే, ఆ ఉపవాస కూడికలో సేవకుడు ఏం చెప్పాడంటే, అమ్మా మీరు శుక్రవారం బాగా ఉపవాసం ఉండి తలార స్నానం చేసి మీరు ప్రార్థనలు ఏకీభవించి దేవుడిని ఏదడిగినా దేవుడు మీకు చేస్తాడమ్మా అని చెప్పాడంట. చెప్తే ఈమె ఏం చేసిందంటే, ఒక సిస్టరు ఇంటికాడ ఉందంట ఆ రోజున. ఏందండి చెప్పాలి, ఇంటికాడ శుభ్రంగా శుక్రవారం ఉపవాసం ఉండి తలార స్నానం చేసుకొని ఇక మోకాళ్ళు వేసిందంట. ఇంటికాడుండి, ఎక్కడుండి? ఇంటి దగ్గర ఉండి మోకాళ్ళు వేసి ఇప్పుడు అడుగుతుందంట. ఏముందంటే, వాళ్ళ ఇంటి ఎదురు ఒక కొండ ఉందంట. రోజు ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కొండ అడ్డమయ్యేపరికి ఈ ఇల్లంతా చీకటిగా ఉంటుంది, ఆ సూర్యుడు అనేది ఇంట్లో పడతలేదని ఈ మోకాళ్ళు వేసి అడుగుతుందంట. ఆ కొండ పో, ఆ కొండ పో అంటుందంట. అని చేసిందండి. కొంత సమయం అయినాక కొద్దిగా లేచి వచ్చి బయటకు వచ్చి చూసిందంట. కొండ పోల. మళ్ళీ మోకాళ్ళేసి మళ్ళా ప్రార్థన చేసిందంట. మళ్ళా చేసి మళ్ళీ కాసేపు అలిసిపోయిందేమో, మళ్ళా బయటకు వచ్చి చూసిందంట. మళ్ళీ కొండ పోల. ఇలా అదే పనిగా మోకాళ్ళు వేస్తుంది, ప్రార్థన చేస్తుంది, బయటకు వేసి చూస్తుంది. ఇలానే సాయంత్రంలాగా చేసిందండి. చేసి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు చూసి అనుకుంటుందంట, ఈ సంగతి నాకు ఎప్పుడో తెలుసు, ఈ కొండ బోధని సంగతి అంటుందంట. విశ్వాసం ఉండి అడిగితే చేయలేదా? చేస్తాడా దేవుడు లేదా? అందుకనే దైవజనుడి దగ్గరికి వచ్చిందంట. మళ్ళీ తెల్లారి ఆదివారం రోజు సండే వచ్చిందంట. అంటే ఫ్రైడే రాలా, శుక్రవారం కన్నా ఆదివారం వచ్చింది. ఏందమ్మా మన శుక్రవారం కనపడలేదంటే, పాస్టర్ గారు మీరు చెప్పారు కదా ఉపవాసుడి తలార స్నానం చేసి ప్రార్థన చేసి ఏదవుతుంది దాన్ని, అందుకని నేను ఇంటికి ఆడుండి పని చేశారంట. మనం ఏం చేసిందంట, ఇంటి దగ్గర ఏం చేసామంటే, మా ఇంటి ఎదురు కొండ ఉంది, ఆ కొండని పోవాలంటే అది పోవట్లేదండి, కనుక నాకు అప్పుడే తెలుసండి ఈ కొండ పోదు అని. అప్పుడు సేవకుడు అడిగాడంట, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మాలి అన్నాడంట. అంటే ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? మనం నమ్మాలి. నువ్వు ఏది అడుగుతున్నావో అవి ఆల్రెడీ పొందుకున్నామని నమ్ముంటే ఆడేం పొందుకోవాలా. నువ్వు నమ్ముంటే ఆ కార్యం నా దేవుడు ఆశీర్వదిస్తాడు, సఫలపరుస్తాడు. ఎందుకంటే ముందు నమ్మట్లా. ఇది పోయితే నాకు ఎప్పుడో తెలుసు అంటే అయితే మన హృదయము చూసేవాడు కానీ పైన చూసేవాడు కాదు నీ దేవుడు. హృదయంలో విశ్వాసం ఉందా, కన్ఫాంగ్ ఇది కార్యం జరిగిద్దని ఉంటే కన్ఫాంగ్ జరిగిద్ది. ఎందుకంటే నీ దేవుడు ఇది కలుగునుగాక అంటే కలిగిని, కలగనంటే కలిగినయా, కలుగునుగా అంటే కలిగినాయి. అంటే నీ దేవుడు వచ్చి ఏం చేయక్కర్లా, అది అవును కాకండి అయితే ఆ కొండ తప్పిపోవడంటే పడిపోయి అంతే. దేవుడు ఏదన్నా చేయగలుగుతాడండి. ఆ ప్రియబిడ్డ ఇలా అడుగుతుంటే ఒకరోజు మళ్ళా వెళ్ళి ఇదే ప్రయత్నం చేసిందంట. మరే పాస్టర్ గారు చెప్పాడు, ఉపవాసం ఉండి మీరు ఏదైతే అడుగుతారో అవి పొందుకున్నామని నమ్మి మీరు అడగండిరా చూద్దాం అని చెప్పి ఈసారి ఎవరి మీద వేసింది ప్రయోగం చెప్పండి? పిల్లల మీద వేసిందంట. పిల్లలందరిని కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తుందండి. ఈ కొండ పో అని చెప్పి ప్రార్థన చేపిస్తుందంట. పిల్లలు అన్నారంట, అమ్మా ప్రతి శుక్రవారం ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ కొండ పో అంటే కన్ఫాంగ్ పోయిద్దమ్మా అంటే ఏమన్నదంట, యాడ్రా కనపడుతుందిగా అంటుందంట. ఏమన్నదంట, ఈ పిల్లల మటుకు విశ్వాసం ఉంది, కన్ఫాంగ్ పోయిద్దమ్మా, మా ప్రార్థన నాకు నమ్మకం ఉంది, కన్ఫాంగ్ కొయిద్ది అని అంటున్నారంట. ఇలా 6 వారాలైంది. ఇక 7వ వారం అంటున్నారంట, అమ్మ కన్ఫాంగా కొండ పోయిద్దమ్మా, మేము ఉపవాసం ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, పోయిద్దమ్మా అంటే సరే చేయండిరా ఇవాళ కూడా చూద్దాం ఉందంట. సాయంత్రం అయినాక ఆమె ఏ దిక్కునైతే కొండ ఉందో ఆ దిక్కు వెళ్ళి చూసేవరికి కొండ మొత్తం డిస్పాన్స్ అయిపోయిందంట. అలా అయిపోయింది. ఈమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొండ ఆదరి నుంచి వాళ్ళు పగల కొడతా వస్తున్నారంట మిషన్లు పెట్టి. ఈమె 7వ వారం వచ్చేవరకు ఆ కొండ మొత్తం. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కార్యం ఆల్రెడీ అటు నుంచి చేస్తా వస్తున్నాడు, తెర వెనక చేస్తున్నాడు.
నువ్వు ఈ లోపల ఏం చేయట్లేదా అనుకుంటే అట్ట ఆల్రెడీ ఆయన తెర వెనక చేసేవి నీకు కనపడతాయా? కానీ నీకు ఉండాల్సిందేది విశ్వాసం ఉండాలి. నీ ప్రార్థనకి గొప్ప జవాబు వస్తుంది అని విశ్వాసం అంటే నా దేవుడు చేయలేదంటే లేదండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండరా అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆయన ఎతుకువారికి ఒక ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మాలి కదా అని రాయబడింది. అందుకని మనం నమ్మితే దేవుడు మహిమ చూస్తాం. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడని, ఒక ఆశ్చర్యకార్యం చేసిపోతున్నాడని, ఈ ఉపవాస కూడిక ద్వారా నీ పట్ల అద్భుతం జరుగుతుందని ముందు నమ్మితే దేవుడు మహిమ చూస్తావు. లేట్ చేయకుండా దేవుడు వాక్యంలోకి వెళదాం. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 108 అనమాట. అటు వెళ్ళాడు ఆలోచన పెట్టి 511 నెంబర్ పేజీ 511 నెంబర్ పేజీ కీర్తనల గ్రంథం 108వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఎక్కడ వాళ్ళక్కడ కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడు గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్య భాగంలో కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో అయ్యా, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి బలపరచమని వేడుకొనిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు గల కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు కొన్ని కీర్తనలు ప్రార్థనతో ప్రారంభించి రాశాడండి. అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా మనవ ఆలకించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించని కొన్ని కీర్తనలు రాశాడు. ఎందుకంటే ఆయన బాధలు లేవా? ఉండయి. మనలాంటి వాడే అయినా కానీ, ఆయన గొప్ప రాజు అయినా కానీ ఆయనకి నిందలు ఉండయి, మనలాగే శ్రమలు ఉండయి, ఇబ్బందులు ఉండయి. వాటిని బట్టి ప్రార్థనతో ప్రారంభించి కొన్ని కీర్తనలు రాశాడు. అలాగే దేవుడి దగ్గర మేలు పొందుకున్నాక ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ కొన్ని కీర్తనలు రాశాడంట. ఏం రాశాడంట? కొన్ని కీర్తనలు రాశాడంట. కనుక ప్రతిరోజు ఉదయం మనం కీర్తనల గ్రంథము ధ్యానిస్తూ ఉంటే మనం దేవుళ్ళు ఎలా ఎదగాలో, ఎలా దేవుడి దగ్గర మేలు పొందుకున్నాక ఎలా దేవుడిని స్తుతించాలో ఈ అనుభవంలోకి వస్తాం. ఓకేనా? లేట్ చేయకుండా ఇక్కడ ఒక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు రాసిన కీర్తనలో దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము అన్నాడు. అబ్బాయి అక్కడ ఫ్యాన్ వేసుకురా చిచ్చు. ఏం చేశారంట? శూర కార్యములు అంటే మన చెయ్యలేని కార్యములు కూడా చెప్పాలి. చేయలేని కార్యములు కూడా నిర్మించాడు. ఎట్లా? అక్కడ రాయబడిందిగా. ఎట్లా చెప్పాలి? ఎట్లా? దేవుడు వలన. లోకములు అంటారు, ఒరేయ్ నువ్వేదైనా చేయగలవరు అంటారు. అవునా కదా? ఇప్పుడు మనమే దేవుళ్ళు ఉండా సరే, దేవుళ్ళు ఉండా వాళ్ళు అంటారు, అరే నువ్వేదైనా చేయగలవరా, నువ్వేదైనా సాధించగలవరా, నువ్వేదన్నా చేయగలవరని లోకములో వాళ్ళందరూ కూడా మనల్ని కూడా ఏం చేస్తుంటారంట? చెప్పాలి, నువ్వేదైనా చేయగలవు, నువ్వేదైనా సాధించగలవు, నువ్వేదైనా చేయగలవరా, అంతేరా, నీ ర్యాంక్ నీకు వచ్చిద్రా, ఈ జాబ్ నువ్వు కొడతావురా, ఇగో ఈ వ్యాపారం నువ్వు బాగుంటుందిరా అని ఏదో విధంగా మనల్ని గైడ్ చేస్తూ వాళ్ళని ఏం చేస్తారంటే మనల్ని కూడా తప్పిస్తూ ఉంటారు. కానీ మనం చేయగలము. కానీ ఎవరి ద్వారా? చెప్పాలి, దేవుని వలన మనం చేయగలము. అంతేగాని మనకే మనం ఏం చేసుకున్నారు, మనకే మనం చేస్తామంటే అప్పుడు ఎక్కడికి వస్తాయి? కళ్ళు 2 మొలుస్తాయి అంట, కొమ్ములు వచ్చేస్తాయి. అంటే గర్వం వచ్చేస్తుంది మనిషికి. అర్థమైందా? అంటే ఏదైనా మనము చెయ్యగలము అనే మాట ఎప్పుడు రాకూడదు క్రైస్తవ జీవితంలో. అంటే లోకస్తులు అందరూ కూడా అంటారు, నువ్వేదైనా చేయగలవరా, నువ్వేదైనా సాధించగలవరా అంటారు. కానీ మనము కూడా చేయగలం. కానీ మనకు ముందు మన దేవుని వలన ఏమనుకోవాలంట? చెప్పాలి, మన దేవుని వలన మనం సాధించగలం, మన దేవుని వలన మనం ఏదైనా చేయగలం, మన దేవుని వలన మేము ఏదైనా చేయగలం, అది ముందు రావాలి. అంతేగా నేనేదైనా చేయగలను అనకూడదు. పౌలు కూడా ఓ మాట అన్నాడు. ఏమన్నాడు? నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. సమస్తం చేస్తావా పౌలా అంటే కాదు, నన్ను బలపరుచువాని యందు. దేవుడు బలపరుస్తున్నాడు కాబట్టి ఈయన సమస్తం చేయగలుగుతున్నాడు. అలాగే ఇక్కడ మనం ఏది చేయాలన్నా దేవుని వలన చేయగలము.
ఈ రోజున నా ప్రసంగం యొక్క టైటిల్ కూడా అదే, దేవుని వలన మన కలుగు ప్రయోజనం ఏంటి, దేవుని వలన మన కలుగు అద్భుతాలు ఏంటి, దేవుని వలన. అర్థమైందా? దేవుని వలన, దేని వలన? దేవుని వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో త్వరగా లెసన్లోకి వెళ్దాం. కొన్ని మాటలు చూద్దాం. కొన్ని మాటలు అంటే అర్థమై ఉండదు ఇక మీకు, వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోవడమే. నూతన నిబంధనకి వెళ్ళండి అందరూ కూడా. నూతన నిబంధనలో తెస్సనీలకు రాసిన పత్రికలో నేను ఒక మాట చూశానమ్మా. 185 నెంబర్ పేజీ, ఫస్ట్ మాట అక్కడ ఉంది. 185 నెంబర్ పేజీ, అపోస్తలుడైన పౌలు తెస్సనీలకు రాసిన మొదటి పత్రిక, 185 నెంబర్ పేజీ. బైబిల్ తెరవాలి అందరూ కూడా. 185 నెంబర్ పేజీ, నూతన నిబంధన, తెస్సనీలకు రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఎలయనగా, అండర్లైన్ చేసుకుని, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా. చాలు. అంటే మనం అందరం కూడా దేవుని వలన ప్రేమించబడ్డాం. నిజమా కాదా? చెప్పాలి. దేవుని వలనే మనం ప్రేమించబడ్డాం. చాలా మంది అనుకుంటా ఉంటారు, రే దేవుడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా అంటే, దేవుడు ప్రేమిస్తున్నాడంటే మనకు ఒక ధైర్యం వచ్చింది, అవునా కదా? సపోజ్ లోకంలోకి వెళ్దాం. లోకంలో అమ్మ మీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీకు ధైర్యం వచ్చింది, అవునా కదా? అరే నీ భార్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే నిజంగానే ఒక అభిమానం ఆ భార్య మీద కలిగిద్ది. అలాగే తల్లిదండ్రులు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అబ్బాయి అంటే, నిజంగా నా తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నారా అనిపించింది. అలాగనే ఇప్పుడు చూడండి, స్నేహితులు ఉంటారు. అరే నీ స్నేహితుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు అంటే ఒక అభిమానం, ఒక ధైర్యం వస్తుంది. లవర్స్ ఉంటారు, ప్రేమికులు. ఒరే అమ్మాయి నిన్ను గాఢంగా ప్రేమిస్తుందంటే ఇంకేమవుతుంది అనేది. అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరంట? దేవుని వలన మనం ప్రేమించబడ్డాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సంగతి మీకు తెలుసా? ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే, లోకములో చాలా ప్రేమలు ఉండయండి. లోక ఆశలకు పోయి చాలా మంది ఆ ప్రేమ విఫలమైపోయి, ఆ ప్రేమించినోళ్ళు సరిగ్గా పలరేయకుండా మొఖం సాటేసుకుంటా ఉంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు లేరా? ఉన్నారు. కానీ నా ప్రియబిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించును అని ఉంది. ఎంత ప్రేమించాడంట? అందుకనే మనం ప్రేమించబద్ధులమై ఉండాం. దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు, మనం కాదు. ఎవరు ప్రేమించారండి? దేవుడే మనల్ని ముందు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే తన రూపములో మనల్ని చెక్కుకున్నాడు. ఎవరో రూపం పెట్టలా ఆయనకి, తన రూపములో మనల్ని ఏర్పరచుకున్నాడు, సృష్టించాడు, చెక్కుకున్నాడు తన చేతిలో. ఆయనే ముందు మనం ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించబద్ధులమై ఉండాము. నా ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 3:16 ఒక మాట రాసిపడింది. ఆయన లోకమును ఎంతో ఎంతో కొంత ఎంత ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదో మనుషులు అని రాయబడింది. కనుక దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు. అది మనుషుల ప్రేమలా కాదండి. ఈరోజు భార్యాభర్తల ప్రేమలా కాదు, ఒక స్నేహితుల ప్రేమలా కాదు, తల్లిదండ్రుల ప్రేమలా కాదు, కానీ ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. నా ప్రియబిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కల్వరిశిల్లో ఆ మండు టెండలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు వేలాడాడండి. ఆ సిలువని కట్టి మీద వేలాడాడు. ఎవరి కోసం? ఆ రక్తం సుందించింది ఎవరి కోసం? తల్లో ముళ్ళ కిరీటం పెట్టుకుంది. ఆ ఒకటి దక్కు 40 దెబ్బలు ఎవరి కోసం? ఆ కుడితిన కొట్టుడుగా ఆ దెబ్బలు చూస్తే రక్తము చిందించబడుతున్నది. ఈ రోజున ఎవరి కోసం ఇది? ఆయన మనం ప్రేమించాడండి. ఇంకంతకంటే ఏమైనా రుజువు కావాలా? నీ దేవుడు నీ కోసమే మరణించాడు. అందుకనే రోమా పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. నిజంగానే మన పాపులమైన మనల్ని ఎవడన్నా ప్రేమిస్తాడా? మన కోసం ఎవడన్నా ప్రాణం పెడతాడండి? కానీ ఆ ప్రేమ ఎవడు చేయించలేడు. ఆయన కల్వరిలో రాచిన ప్రేమ అది వర్ణించలేదండి. అలాంటి ప్రేమ ఎవడో చూపించలేడు. ఈ రోజున ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని వలనే మనం ప్రేమించబడ్డాము. నా ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే,
మత్తయి సువార్తలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుకి బాప్తిస్మం ఇవ్వగానే ఇప్పుడు పావురు రూపం ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ ఆయన మీద వాలినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది. ఏం వినపడిందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన వల్ల నేను ఆనందిస్తున్నాను రాయబడింది. 3:17 మత్తయి సువార్త 3:17 జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏం రాయబడిందంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన వలన నేను ఆనందిస్తున్నాను రాయబడింది. ఇప్పుడు అంతర్గత ఆగిపోయిందా? ఆగిపోయా. 4వ అధ్యాయంకి వచ్చేవరకు ఇప్పుడు అపవాది శోధించడం మొదలుపెట్టింది. అపవాది శోధించడం మొదలుపెట్టినాక 4:3లోకి వచ్చేవరకు అపవాది అంటది, నిజంగాను దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళుని రొట్టెగా తీసుకుని. అంటే అపవాది ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? శోధకుడు శోధిస్తాడు. ఏమని శోధించాడు ఇక్కడ యేసు ప్రభువును అంటే, మీరు అక్కడ పాయింట్కి వచ్చేయండి. దేవుడు కుమారుడు అయితే అన్నాడు. అక్కడ ఏం మర్చిపోయాడండి? అపవాది ఏం మర్చిపోయాడు అక్కడ? అక్కడ అదే మన బైబిల్ చదివేటప్పుడు క్షీణించి చదవాలంటారు అక్షరం అక్షరం కూడా. ఇక్కడ మత్తయి సువార్తలో 3:17లోకి వచ్చేప్పుడు దేవుడు ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ముందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ సాతాను వచ్చాడు, నువ్వు దేవుడు కుమారుడు అయితే అన్నది. అంటే ఏం మర్చిపోయింది అపవాది? ఏం మర్చిపోయింది? ప్రియం అంటే ప్రియమైన కుమారుడు అనే మాట మర్చిపోయేపరికి నువ్వు దేవుడు కుమారుడు వేరారా, నువ్వు ఇష్టమైన కుమారుడు కాదు. ఇగో ఈ అమ్మాయి మీ అమ్మాయి, నీకు ఇష్టమైన అమ్మాయి కాదు అంటే ఎట్టుంటది? ఆ ఒక్క పాయింట్ని తీసేసాడండి అపవాదిగాడు. ప్రియమైన కుమారుడుగా అనలా, నువ్వు దేవుడు కుమారుడు అయితే అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా ప్రియమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు. అపవాది అంతేనండి. ఇప్పుడు సపోజ్ అమ్మాయి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే మనకు ఒక ఆలోచన వచ్చింది, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు రా, నువ్వు ఇంత ఉపవాసాలు చేస్తున్నావు, ఇంత దేవుళ్ళు ఎదపడుతున్నావు, ఇంత గుప్పిడిస్తున్నావు, ప్రార్థనకి ప్రతి శుక్రవారం 10 ఆదివారం మానకుండా మందిరంలో ఉంటున్నావు, పరిచర్లో పాల్గొంటున్నావు, నువ్వు దేవుడు ఇంత ఏం చేశాడురా అంటే నీకు ఎట్లుంటది? బాధగా ఉంటుందా లేదా? అపవాది ఇప్పుడంతే చేస్తూ ఉంటాడు. నేను తప్పిస్తాడు. ఉపవాసాలు చేసినా, దేవుడి సన్నిధిలో ప్రార్థనలు ఎదిగినా, నీకు దేవుడి సన్నిధిలో గుప్పిడిపినా సరే, దేవుడి చేతిలో పరిచర్య చేసినా, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోవట్లేదు, నువ్వు ఎన్ని చేసినా ఆయన గుర్తులేదు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు రా, నీ సేవకులు నిన్ను ప్రేమిస్తున్నారా అంటే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది? వాడు అదే చేస్తాడు. సేవకులు నిన్ను మర్చిపోయారు, నిన్ను గుర్తుపెట్టుకోవట్లా అనగానే నీకు బాధ వేసి వాడు అపవాది. దేవుడు అన్నాడు నా ప్రియమైన కుమారుడు అంటే సాతాను అంటది దేవుడు కుమారుడు అంటుంది. ఆ ఒక్క మాటను తీసేశాడు. ఈరోజు అపవాది ఇప్పుడు నిన్ను అదే తోదిస్తే, సేవకులు నిన్ను మర్చిపోయారు, నిన్ను అసలు పట్టించుకోవట్లేదు, నీకు అసలు అవకాశం కూడా ఇట్లా పాటలు పాడతాను అనగానే నీ సేవకులు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారమ్మా అనగా నీకు ఎంత ఉంటుంది? ఆ ఒక్క మాటను తీసేసి నిన్ను శోధిస్తాడు అపవాది. నిన్ను మర్చిపోయాడు దేవుడు, నీ సేవకులు మర్చిపోయారు, నేను పలకరించడం వందనాలు కూడా చేయట్లేదు కనపడినా. ఆ ఒక్క మాటే ఈరోజు నా ప్రియబిడ్డ నీ జీవితాన్ని మార్చాల్సింది. దేవుడు అన్నాడు, దేవుడు వలన మనం ప్రేమించబడ్డాము. ఎవరు వలన ప్రేమించబడ్డామండి? చెప్పాలి. దేవుని వలనే మనం ప్రేమించబడ్డాం. నమ్ముతున్నారా? మనల్ని ఎవడన్నా ప్రేమించేవాడు ఉంటాడండి? నిజం చెప్పండి. ఎవడైనా సరే పాపులమైన మనల్ని మనకు ప్రాణం పెట్టేవాడు కూడా ఉన్నాడా? ఎవడు లేడండి. అన్నకుండునా ఈ ప్రేమ, కన్న తండ్రి కుండునా ఈ ప్రేమ, చెల్లి కుండునా ఈ ప్రేమ, కన్న తల్లి కొండునా ఈ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఈ ప్రేమ ఎవరన్నా చూపించగలరా? ఆయన కల్వరిగిరిలో గీసిన ప్రేమ ఎవరన్నా చూపించగలరా? ఆయన మన కోసం తన రక్తాన్ని దారులుగా పంచితే అపవాది అంటాడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, నీ సేవకులను పట్టించుకోవట్లేదు, నువ్వు అనవసరంగా ఇంత ప్రయాసపడుతున్నావు కానీ, ఇంతగా ఆశ పెట్టుకున్నావు కానీ నిన్ను మర్చిపోయారు. అపవాది
ఎప్పుడు నేను శోధిస్తాడు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించును. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. మనం అంటే చాలా ఇష్టం అండి యేసయ్యకి. ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు ఎక్కడ లేడండి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఎలా ఉండగానే ప్రేమిస్తాడండి. మనం నిన్నుగానే ప్రేమిస్తాడు. కానీ ఈ లోకములో నిన్ను ఆస్తులుంటే ప్రేమిస్తారు, అవసరం ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు. అవునా కదా? మంచి వస్త్రాలు వేసుకుంటే ప్రేమిస్తారు, మంచి 10 ఏళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటే ప్రేమిస్తారు. కానీ నిన్నుగా ప్రేమించే ప్రేమ నా దేవుడు ప్రేమ మాత్రమే. ఆయన ఒక్కడే నిన్ను ప్రేమిస్తాడు. అందుకని దేవుని వలన మనం ప్రేమించబడ్డాము. ఫస్ట్ మాట ఏంటంట? దేవుని వలన మనం ప్రేమించబడ్డాం. రెండో మాటలకు వెళ్దాం. కొలస్సి అక్కడే ఉంది కదా, 2వ అధ్యాయము 183. 183 నూతన నిబంధన 183 నెంబర్ పేజీ. బైబిల్ తెరవాలందరూ కూడా. నూతన నిబంధన 183 నెంబర్ పేజీ. కొలస్సి 2:19 చదవండి. తాను చూసిన గూర్చిన గొప్పగా చెప్పుకొనుసు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఒప్పొంగుసు శిరస్సు అత్తుకొని వాడెవడను మీ బహుమానమును అపకరించనీకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకుబడినదై, ఇది అండర్లైన్ చేసుకోండి, దేవుడి మనల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇప్పుడు దేవుడు మనం అభివృద్ధి పొందుతున్నాం. రెండో పాయింట్ ఏంటంట? దేవుడి వలన మనం ప్రేమించబడ్డాము, దేవుడి వలన అభివృద్ధి పొందుతున్నాము. ఏం చేస్తున్నామంట? మనకై మనం అభివృద్ధి పొందాము, దేవుడి వలన అభివృద్ధి పొందామా? చెప్పాలి ఇక్కడ. దేవుడే మనం అభివృద్ధి పొందాడో మనకు వచ్చినాయా? రాలా. ఇంత అభివృద్ధి పొందామంటే దేవుడి వలనే అభివృద్ధి పొందాం. ఈరోజు ఇంత జాబులు ఇచ్చించబడ్డామంటే దేవుడి వలనే. ఈ రోజున మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే అభివృద్ధి పొందామంటే దేవుడి వల్లనేనా మనగా? చెప్పాలి. మన పిల్లలు మంచి వస్త్రాలు వేసుకుంటున్నారంటే అరే పర్లేదురా, మొన్నట్లాగా చీని పెట్టలు వేసుకున్నారు, ఇప్పుడు మంచి వస్త్రాలు కట్టుకున్నారా, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి బైక్ కొనుక్కున్నారు, మంచి టీవీ కొనుక్కున్నారు, మంచి ఏసీ కొనుక్కున్నారు. ఇదంతా ఎవరి వలన? ఈరోజు దేవుడి వలన నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. అంతేగా నీకు నువ్వే కాదు. అర్థమైందా? అక్కడ పాయింట్ చూసా. దేవుడి వలన అభివృద్ధి పొందాలంటే ఆయన మనకి సంఘానికి శిరస్సు అయి ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? చెప్పాలి. సంఘానికి శిరస్సు అయి ఉన్నాడంట. సంఘం అంటే తన స్వరక్తం ఇచ్చిన సంఘము. ఆయన సంపాదించాడు మనందరినీ. ఆయన మనకి శిరస్సు అయి ఉన్నాడు. అర్థమైందా? స్త్రీకి పురుషుడేమై ఉన్నాడు? చెప్పాలి. ఇప్పుడు మీ భర్త మీకేమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ శిరస్సు లేదనుకోండి, మొండెం ఎలా ఉంటది? అర్థమైందని చెప్పిన పాయింట్ మీకు చదువుకోండి. ఎఫ్ఎస్సి పత్రికలో ఆ మాట రాయబడింది చెప్పాను. ఎఫ్ఎస్సి 5:23 ఉంది, చదువమ్మా. పేజీ తిప్పండి. కొలస్సి అవతల కొలస్సి ఎఫ్ఎస్సి ఫిలిప్పీ తర్వాత ఎఫ్ఎస్సి 5:23 172 అనుకుంటా. 5:23 ఎఫ్ఎస్సి 5:23. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, పురుషుడు భార్యకు. అర్థమైందా? ఇప్పుడు పురుషుడు భార్యకు ఎట్ట ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు మీ భర్త మీకేమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు పాయింట్లోకి వస్తా. ఇప్పుడు సంఘానికి దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ శిరస్సు లేదనుకో, ఈ సంఘం అంతా, ఈ మొండెమంతా పనిచేసిద్దా? ఇప్పుడు పని చేయాలంటే ఇక్కడి నుంచే ఎన్ని. అర్థమైందా? కాలు నొప్పి వస్తుంది అనుకో, ఇప్పుడు ఇక్కడి నుంచి చెబుతుంది, మరి నీ కాలు నొప్పి వస్తుందని, కాలు మీద దోమాలిందని ఎక్కడి నుంచి చెబుతుంది? చెప్పాలి. శిరస్సులోనే ఉంది అంత సిట్టింగ్ అంతా. ఇప్పుడు దేవుడు సంఘానికి లేకపోతే సంఘం నడిపించబడదు. ఈ మొండెం పనిచేస్తా. అలాగే భర్త లేకపోతే ఈ మొండెం పనిచేయదు. అర్థమైందా? భర్తే. అంతేగాని
భర్తని పక్కన పడేసావు అనుకో, దేనికి పనికిరాలేకుండా నువ్వు నడిపించలేవు. ప్రతి పురుషుడు భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. భార్య నడిపించబడటానికి ఎక్కడి నుంచి వచ్చింది? భర్త ద్వారానే ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. అర్థమైంది? అందుకని దేవుడు అక్కడ రాయబడింది ఆ మాటని. ఇక్కడ శిరస్సు అయి ఉన్నాడు దేవుడు. ఈ శిరస్సు తల ఉంది. ఈ సంఘమంతా ఆయనతో అటాచ్మెంట్ లేకపోతే పనిచేస్తా చెప్పాలి. ఇప్పుడు మీరు పనిచేస్తా అంటే అభివృద్ధి పొందలేము. సంఘానికి శిరస్సు అయి ఉంటే సంఘం అంతా అభివృద్ధి పొందితే, ఇప్పుడు ఈ సంఘానికి సేవకుడు కాదు శిరస్సు. ఎవరు చెప్పండి? దేవుడే. అంతేగాని బిషప్ కాదు, ఇంకొక ఆయన కాదు. ఎవరు మనకి? దేవుడే మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకి మనం అటాచ్మెంట్ అయితే, అతుక్కొని ఉంటే మొండెమోసి తల, మనం అభివృద్ధి పొందుతాము, మనం ఆశీర్వదించబడతాము. అర్థమైందా? అంతేగాని తలోసాట మొండిమోసాట ఉంటే ఎట్లుంటది చెప్పండి? తలోసాట మొండిమోసాట ఉంటే ఏముంటది? అభివృద్ధి వచ్చిందా? రాదు. తల మొండి కలిసి ఉండాలి, భార్య భర్తలు కలిసి ఉండాలి, అప్పుడే వృద్ధి పొందుతుంది. ఏ వృద్ధి? సంతాన అభివృద్ధి పొందిద్ది. అంతేగాని శిరస్సు సాకంట మొండి మోసాట ఉండకూడదు. అలాగే శిరస్సు దేవుడై ఉన్నాడు. మన సంఘంతో అటాచ్మెంట్ ఉంటేనే మనమంతా అభివృద్ధిలోకి వెళ్తాము. అభివృద్ధి పరచబడాలి అంటే ఈ అభివృద్ధి ఎక్కడి నుంచి కలిగింది చెప్పండి? దేవుడు వలన అభివృద్ధి. ఇది దేవుడు లేకపోతే అభివృద్ధి లేదు మన కుటుంబాల్లో. అందుకని ఏబు గ్రంథంలో చదవండి. ఏబు 8:7 మొదట నీ స్థితి కొంచెమునెను తుదికి మహాభివృద్ధి పొందుతామని రాయబడింది. అంటే మొదట కొద్దిగా ఉంది నీ పరిస్థితి, తుదికేమైంది? మహాభివృద్ధి పొందింది. ఫస్ట్ భార్య భర్తలు ఇద్దరే ఉండారు, తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి 2 వచ్చారు. వాళ్ళ 4గురికి చెప్పాలి ఇంకొక 2 పుట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరితోనే మొదలైనది. ఇప్పుడు కుటుంబం అంతా కూడా చెప్పండి మహాభివృద్ధి అయింది. అర్థమైంది? మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదికి మహాభివృద్ధి పొందుదులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించింది నీకు. ఇంకా ఎప్పుడు ఆ కన్నీరైనా, ఎప్పుడు ఆ దుంకమైనా, ఎప్పుడు ఈ బాధైనా, ఎప్పుడు ఈ ఇబ్బందులైనా, ఎప్పుడు ఈ అప్పులైనా, ఎప్పుడు ఇక సీజాపడమైనా, ఎప్పుడు ఈ సమస్యలైనని బాధపడవాక ఈ రోజున ఆ దేవుడు నీతో చెప్తున్నాడు. ఆయన నీకు శిరస్సు అయ్యి ఉంటే నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుడిని పక్కన పెడితే నువ్వు ఏ అభివృద్ధి పొందలేవు. దేవుడిని ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. దేవుడితో అటాచ్మెంట్ ఉండాలి. ఆ శిరస్సుకి సంఘానికి అటాచ్మెంట్ ఉంటే దేవుడికి మండెం. ఇప్పుడు ఈ శిరస్సుకి ఈ శరీరం ఎంత అటాచ్మెంట్ ఉందో అలాగే దేవుడికి సంఘానికి అంత అటాచ్మెంట్ ఉన్నప్పుడే అభివృద్ధి పొందుతుంది. అంతేగాని నువ్వు అక్కడే ఉండయ్యా నేను ఎక్కడ ఉంటానంటే నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు అక్కడే ఉంటావు. అర్థమైందా? ఎప్పుడు కూడా మనం అభివృద్ధి పొందాలి. దేంట్లో అభివృద్ధి పొందాలి? లోకంలోనా? ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ముందు ఆత్మలో వర్ధిల్లటం నేర్చుకోండి. దేవుళ్ళు వర్ధిల్లండి. దేవుళ్ళు వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతావు. నువ్వు దేవుడిని పక్కన పెట్టేసి నువ్వు ఏ పొలం వెళ్ళినా, ఏ ప్రయాణాల్లో ఉన్నా, ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, ఏ ఆ జాబులకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, ఏ ఆఫీస్ పని మీద వెళ్ళినా దేవుడిని పక్కన పెడితే శిరస్సు పక్కన పెట్టినట్టే. అవునా కదా? నువ్వు అభివృద్ధి పొందలేవు. అందుకని ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుతావు. అంటే అన్ని విషయంలో వర్ధిల్లాలంటే మనం ఆత్మలో ఏం చేయాలి చెప్పట్లా? ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుళ్ళు వర్ధిల్లాలి. ఫస్ట్ దేవుళ్ళు వర్ధిల్లితే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లావు. అంటే దేవుణ్ణి కాదనుకుంటే నువ్వు ఏ విషయంలో వర్ధిల్లలేవు. దేవుణ్ణి పక్కన పెట్టాము అంటే శిరస్సు పక్కన పెట్టి ఎంత పని చేస్తామండి? శిరస్సు ఉంటేనే కదా ఈ మొండానికి. ఈ శిరస్సు లేకపోతే పని చేస్తామా? చేయలేం. కట్ అయిపోయింది అనుకో చేయలేం కదా. దేని దానికే సపరేట్ అయిపోతుంది. కనుక దేవుడికి నీకు అటాచ్మెంట్ ఉండాలి. అటాచ్మెంట్ ఉండాలంటే ఎప్పుడు ప్రార్థనలో గడపాలి, వాక్యములో గడపాలి. దేవుళ్ళో గడుపుతూ ఉంటే నువ్వు రోజు రోజుకి ఏమవుతావు చెప్పాలి? అభివృద్ధి పొందుతావు. ఇంకొక మాట చూపిస్తా చూడండి.
ఒకటో కొరంథీ నూతన నిబంధన 1 కొరంథీ 2వ అధ్యాయము 147 నెంబర్ పేజీ. నూతన నిబంధన 147, నూతన నిబంధన 2:12 వచనంలో ఉందన్నమాట. 2:12 అండర్లైన్ చేసుకోండి. దేవుడు వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మరియు మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చాలు. అందరు తలపైకి నాయకి చూడండి. అంటే నా ప్రియబిడ్డ, మనం లోకములో ఉన్న ఆత్మను కాదంట. ఏం ఆత్మ కావాలి మనకి చెప్పండి? లౌకికాత్మ అంటే లోకంలో ఉన్న ఆత్మ. దేవుడు ఆత్మ కావాలి మనకి. అందుకే మనము లౌకికాత్మను కాక దేవుడి ఆత్మనే కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనం ఏ ఆత్మ పొందుకోవాలి? ఇప్పుడు దేవుడు వలన మనకు లౌకికాత్మ వచ్చిందా, దేవుడి ఆత్మ కావాలా చెప్పండి? దేవుడి ఆత్మ రావాలంటే ఏం చేయాలి చెప్పాలి? రోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. అంతేగాని ఒక్కొక్కడు భర్త బైబిల్ చదువుతూ మొదలు పెడతాడండి పొద్దున్నే. ఎందుకు చదువుతాడంటే మావిడ ఏమని అనుకుంటుందేమో, ఎప్పుడు చదవలేనివాడు బైబిల్ చదివాడేమని. ఒక్కొక్క ఆమె ఏమంటాడు, బైబిల్ చెప్తాడు, మా ఆయన బైబిల్ బాగా చదువుతున్నాడు. ఈడు చదివేది లేదు. అల్లెలియా సూత్రం ఆమెనంటాడు. అంతే. ఏదో అట్ట ఒక్క క్షణంలో అట్ట చూసేసి చదివేస్తాడు. చదివానగా కనపడుతుంది అంటాడు. అంటే భార్య కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో, తల్లిదండ్రుల కోసమో చదవటం కాదు. కానీ నువ్వు ప్రతిరోజు దేవుడు ఆత్మను పొందుకునేలాగా ఏం చదవాలి చెప్పాలి? బైబిల్ చదవాలి. అందుకని ఉదయాన్ని ఎంతమంది చదివారు కీర్తనల గ్రంథము? రాత్రి సామెతలు ఎంతమంది చదివారు? పొద్దున్నే పనికి వెళ్ళారా? చీపురు పట్టుకొని వెళ్ళారా? చీపురు పట్టుకొని పొద్దున్నే లేవగానే 4ంటికి 5ంటికి టకటక ఊడి చేస్తున్నారు, పెరుగుతున్నారు. బాబు బాబు ప్రార్థన ఎంతసేపు చేసినా బైబిల్ కూడా చదవాల్సిందే. రెండు కళ్ళే మనకి. అర్థమైందా? ఈ కన్ను కనపడిపోతే ఒక కన్నుతో పని చేస్తామా? చేయలేం కదా. కనుక ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు, బైబిల్ కూడా కనీసం చదవాలి. ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. మరి దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే బైబిల్ ఆడ పడేసి వెళ్ళిపోతే ఏం మాట్లాడతాడండి ఆయన? మరి నువ్వు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు అని బైబిల్లో చెదిరిస్తుంది. నువ్వు ఇలా తప్పుడు దౌరు పడుతున్నావు బైబిల్ చెప్పింది. నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావురా, ఇదిగో నీ. అందుకనే వాక్యం ప్రతిరోజు ధ్యానిస్తాలి. నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్ అన్నాను కదా చదవంగానే. ఇప్పుడు రాకపోకలు ఎవరు కాపాడతారు చెప్పండి? నీకు రాయి తగలకుండా నా దూతలను పంపించాను అన్నాడు. ఆమేన్ అన్న ఆ రోజు ఉదయాన్నే. మా పాస్టమ్ గారు రాయి తగలకుండా, లేకపోతే మామూలుగా ఆ సీన్ చూస్తే నాకే ఒక్కసారి కళ్ళు బెత్తరపోయినాయి అన్నమాట. అంటే నేను ఎప్పుడుగా బండి మీద స్లిప్ అవ్వలేదు, ఎప్పుడు టచ్గా పడేయలేదు. ఎందుకంటే ఎంతమంది ఎక్కినా కూడా రన్నింగ్లోనే ఉంటుంది బండి. మరి చూడండి, కానీ ఆ సీన్ చూస్తే నిజంగానే ఏ కాలో చెయ్యి పట్టమని ఉంటుంది. కానీ ఒక్క చిన్న దెబ్బ తగలకుండా దేవుడు మరి ఈ రోజున మన మధ్యలో ఉంచాడంటే అది రాయి తగలకుండా 91వ కీర్తనలో ఉంది. కనుక ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి. ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుడితో మనం మాట్లాడతాం. మనం చదివితుంటే ఆయన మనతో మాట్లాడతాడు. నీకు పగల ఎండ దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నాడంటే పగల ఎండకి వెళ్తున్నావు, అబ్బా ఎండ దెబ్బ తగిలిందండి పాస్టర్ గారు. పొద్దున ఆయన మాట్లాడలేదు నీతో? ఏం మాట్లాడలేదండి అంటే నువ్వు చదవలా? ఎండ దెబ్బ కొట్టింది చదవలా? బైబిల్ చదివిస్తుంది. అందుకనే మనకి ఏది ఎప్పుడు అవసరమో అన్ని బైబిల్ కుందుకొచ్చాడు. నువ్వు బైబిల్ ధ్యానించకుండా వెళ్ళిపోతుంటే ఇంకా నీలో లౌకిక ఆత్మ ఉన్నది, దేవుడి ఆత్మ లేదు. దేవుడి ఆత్మను దేవుడి వలనే పొందుకోవాలి. మనం ఎవరి వలన పొందుకుంటాం చెప్పాలి? దేవుడి వలనే మనం పొందుకుంటాం. కానీ తల్లిదండ్రులు చెప్పారని, భర్త చెప్పాడని, భార్య చెప్పిందని కాదు. కానీ బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేయాలి. అయ్యా నేను బైబిల్ చదువుతున్నానయ్యా, నా కన్నులు తెరవమని అడగాలంట. ఏ కనులు? మనోనేత్రాలు. బైబిల్ చదువుతూ ఉన్నాం అనుకో, అందరూ చదువుతారు.
కానీ మన కనులు తెరవలేదు. కీర్తనాకారుడు అదే ప్రార్థన చేశాడు. అయ్యా నీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా కనులకు మరుగై ఉండకూడదు, అన్నిది నా కనులు తెరవబడాలని రాశాడు. అంటే ఆయన కను తెరిచే చదువుతున్నాడు, తెరవకుండా చదువుతున్నాడా? మరి ఎందుకు చేశాడు ఆ ప్రార్థన అంటే, బైబిల్ చదివేటప్పుడు మన కనులు తెరవబడితే ఇంకా ఆత్మనేత్రాలతో మనం ఆలకిస్తాం. మనం ధ్యానించినప్పుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఈయన. చూడండి, సామెతలు రోజు చదువుతున్నారు. అసలు ఒక ప్రతి ఒక్క వచనంలో కూడా మనం సరిచేయబడే వచనాలు ఉండే దాంట్లో. ప్రతిరోజు యవనస్తులు, నేను అందుకనే సామెతలు చదవండి అమ్మా అంట. ప్రతిరోజు రాత్రి ధ్యానిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఒక్కొక్క మాట మన హృదయాలు పగిలిపోతా ఉంటాయి అది చదువుతుంటే. మరి ఎంతమంది సరిచేయబడుతున్నారు ఈ రోజున? ఎంతమంది ఆ వాక్యానికి కనెక్ట్ అయిపోతున్నారు? అంటే నీ కనులు తెరవబడలేదు, చదువుతున్నావు అంతే. మనోనేత్రాలు వెలిగించబడాలా బైబుల్. అది ప్రార్థన చేసి బైబిల్ చదివేటప్పుడు చిన్న ప్రార్థన చేయి. ప్రభా, నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నాను, నా కనులకు మరుగైండకుండా నా కనులు తిరుగునాయినా, నేను ప్రతి విషయంలో నేను జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకునే మనసు నాకు అంటే దేవుడు వచ్చిన కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో టకరాడరా టడరా ఇదే, ప్రతి మాట నీ గురించి చెప్తున్నాడు ఆయన. నువ్వు సరి చేయబడకుండా ఇంకా అంటే నీలో ఉన్నది దేవుడు ఆత్మ కాదు. ఏముంది? ఇంకోటి ఉంది, రెండే ఉంటాయి. ఉంటే దేవుడు ఆత్మ, దురాత్మ. అర్థమైందా? లౌకిక ఆత్మ అంటే లోకంలో ఉన్న ఆత్మ. అది లోకం అంతా ఎవడిది? దేవుడిదా? వాడిది. ఏమన్నాడు? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు దేవుడిని. అంటే ఈ లోకం అంతా దేవుడిది, ఆడిది. అంటే లోకంలో ఉన్న ఆత్మ కాదు నువ్వు పొందుకోవాల్సింది. పొందుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? చెప్పాలి. ఇప్పుడు కలిగిన ఉన్నవన్నీ ఆయన లేకుండా ఏమన్నా కలిగినాయి అండి? దేవుడు లేకుండా. ఇప్పుడు మనకు కలిగినవన్నీ ఇప్పుడు సపోజ్ ఏమన్నా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఐటమ్స్. అంటే ఇంతకుముందు ఆ టేప్ రికార్డులు లేవు, ఇప్పుడు ఇంతకుముందు ఆ సెల్లు లేవు, ఇంత మాటలో మాట్లాడుకోవట్లేదు. ఇవన్నీ దేవుడి వల్ల కలిగినాయి. చెప్పండి. దేవుడి వల్ల కలిగిన, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కలుగు చేశారు. చిన్న చిన్న ఆటలోనే మాట్లాడుకున్నాం, ఇంత ఫోన్లో మాట్లాడుకున్నాం. వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు. అంటే ఇవన్నీ కలిగినవన్నీ ఆయన లేకుండా ఏం కలగలా? ఆయన ఉన్న కాబట్టి కలిగినవన్నీ. కనుక నువ్వు దేవుడు ఆత్మను పొందుకునేలాగా ఉండాలి, కానీ ఇంకా లోకములో ఉన్న ఆత్మను విడిచిపెడతలేదు, లోకాశలు విడిచిపెట్టలేదు. అందుకని ప్రతిరోజు ఏం చేయమన్నా మిమ్మల్ని? చెప్పాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. చదువుతున్నారా? అందుకని అక్కడ ఉంది, లౌకికాత్మను కాక దేవుడి ఆత్మ వలన మనకున్నవన్నీ ఎవరి? నాకున్నవన్నీయు నీవిచ్చినవేగయ్యా, నేనేమై ఉన్నాను. ఎవరిని స్తుతించాలి? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమై ఉన్నావు. అవన్నీ ఎవరిచ్చినాయి మనకి? దేవుడిచ్చినయే. ఈ కలిగినవన్నీ సృష్టిలో ఆయన ఇచ్చినయే. ఈరోజు ఆయన ఇచ్చిందే ఈ ఊపిరి. ఈ ఊపిరి ఆగిపోతే బతుకుతామండి? ఎంతమంది హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టినా వాడు ఆక్సిజన్ మీద ఆడుతుందంటే చూపిస్తాడు అంతే. ఈడు ఆల్రెడీ ఎప్పుడూ పోయిద్ది. కానీ ఎన్ని ఫ్యాన్లు వేసినా, ఎంత ఏసీ పెట్టినా ఊపిరి పీల్చుకోవడం, ఈ ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. ఆయన ధనాకారంలోనే వస్తుంది. అంతేగాని అయ్యా చెట్లు గాలి ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉందంటే కుదరదు. ఈ ఊపిరి ఆగిపోతే బ్రతకలేమండి. ఈ ఊపిరి ఇచ్చింది ఆయన. కనుక నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ, ఎవరో ఏమని అనుకుంటారు, భార్య ఏమని అనుకుంటా, భర్త ఏమనుకుంటా, పిల్లలు తల్లిదండ్రులు అనుకోవడం కాదు. నువ్వు ప్రతిరోజు చదవాలి. అంటే నేను శుక్రవారం వస్తుందని, ఆదివారం వస్తుందని చదువుకొని వచ్చారా? అట్లా వచ్చారా? రోజు చదువుతున్నారా? ప్రతిరోజు చదవాలి. చదివితే ముందు దేవుడి ఆత్మని దేవుడి వల్లనే పొందుకుంటావు. దేవుడి వల్లనే నువ్వు దేవుడి ఆత్మను పొందుకుంటావు. అంతేగానే దేవుడు కానిదంటే ఈ లోకములో ఏది లేదండి. ఆయన కనపడినవన్నీ ఆయన సృష్టించినయే. ఆయనకి లేకుండా ఏమీ కలగలేదు. ఆయన ఉన్నప్పుడు ఈ కలిగినవన్నీ. కనుక నువ్వు ఎన్ని సంపాదించుకోవాలి, అన్ని పొందుకోవాలంటే దేవుడి ఆత్మను పొందుకునే వారిలాగా ఉండాలి. చూద్దాం ఇంకొక మాట అమ్మా, నెహెమ్యాకి వెళ్దాం. పాత నిబంధనలో కూడా 2 మాటలు చూశాను. (405) నెంబర్ పేజీ,
405 నెంబర్ పేజీ, నెహెమ్యా 6వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నమాట. చదువుదాం. 405 నెంబర్ పేజీ, నెహెమ్యా 6:16. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా ఆధైర్యపడితే, ఎలయనగా ఈ పని అండర్లైన్ చేసుకో, మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకునేరి చాలు. మన చుట్టూ ఉన్న అన్ని జనులందరూ చెప్పుకుంటున్నారంట. ఏమని చెప్పండి? ఈ మిరగాయలైతే వీళ్ళ దేవుడి వల్ల పండినీరు, ఈ పంట పొలం ఈ దేవుడి వలన కార్యం జరిగిందిరో. ఇదంతా ఎవరి వలన జరిగింది చెప్పండి? దేవుడు వలన జరిగిందా, మనకి మన జరిగిందా? నెహెమ్యా ప్రాకారాలు కడుతున్నాడంట, మందిరం చుట్టూ ప్రాకారాలు కడుతున్నాడంట. ప్రాకారాలు కడుతుంటే ఈ ప్రాకార కట్టేబడి అనేక మంది ఏళన చేసేవాళ్ళు ఉంటారు, అపహాసం చేసేవాళ్ళు ఉంటారు, నక్కలు ఎక్కితే గోళ్ళ పడిపోతాయి అనేవాళ్ళు ఉంటారు. అలాగే దేవుడులో నువ్వు ఎదిగేటప్పుడు దేవుడి మీద నీకు ఉన్న విశ్వాసం బట్టి నిన్ను కూడా అంటారు, నీ ప్రార్థన నువ్వు ఈ పొలం మండిద్ది అసలు, అసలు నీ భర్త మారతాడా, నిజంగా నీ బిడ్డలకు మంచి ర్యాంక్ వచ్చితా, నిజంగా జాబ్ వచ్చితా, నిజంగా సేవ చేస్తారా, నిజంగా ఇట్లా చేస్తారా అని రకరకాల మాటలు అనేవాళ్ళు ఉంటారు. నీ విశ్వాసాన్ని చెప్పండి సమ్మగిలి చేస్తారు, విశ్వాసానిలో నుంచి నిన్ను తప్పిస్తారు. కానీ నీకు ఉండాల్సింది ఎవరిమేనా? అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచి ఈ కార్యం జరిగిస్తావో అప్పుడు అన్ని జనులందరూ నీ చుట్టుపక్కల ఉండవాలనుకోండి, ఇది దేవుడి వలన జరిగిన కార్యము, ఇది మామూలు కార్యం కాదురా నాయనో, ఇది మామూలు కార్యం కాదు. 52 రోజుల్లో ప్రాకారాలు కట్టారంటే ఇది మామూలు విషయం కాదు, ఇది దేవుడి వలనే జరిగింది. దేవుడి వల్ల జరిగిందా, మన జరిగిందా? చెప్పాలి. ఎంత మందిరం కట్టామంటే, పక్కన స్థలం ఉన్నామంటే, నిజంగా నీ పాస్టర్ గారు ఇది దేవుడి వలనే జరిగింది. చాలా మంది కూడా ఈ సేవలకు వచ్చేప్పుడు అనేక మాటలు అనేవాళ్ళు లేరా ఉన్నారు. రే నువ్వు ఎట్ట చేస్తావు సేవ చూద్దాం అన్నారు. ఇక్కడ ఏదో నేర్చుకుని వచ్చాడంట, ఏదో బైబిల్ పెట్టుకుని వచ్చాడంట, ఎక్కడ ట్రైనింగ్ లేకుండా ఎట్ట వచ్చాడు చూద్దాం. వాళ్ళు చూస్తానే ఉండారు, ఈ పరిచర్య ముందుకెళ్తూనే ఉన్నది. ఇది దేవుడి వలన జరిగిన కార్యం, ఇది యెహోవా తలపెట్టిన కార్యం, ఇది ఆయన వల్లనే జరిగిందండి. ఇది మా వల్ల అయితే మేమేం చేయలేము, ఇది మేమైతే ఏం చేయలేమండి, ఇది దేవుడి వలనే జరిగింది. ఈ రోజున ఈ జాబ్ వచ్చింది అంటే ఇది దేవుడి వలనేనండి. మా అబ్బాయి అన్నాడు, అప్పుడు వాడు ఫ్రెండ్స్ అందరూ కూడా NIT కొడితే వీడొక్కడు IIT కొట్టాడు. అప్పుడు అన్నాడు, నిజంగా నేను IITలో సీటు కొట్టాను, మా ఫ్రెండ్స్ ఎవరు కొట్టలేదు, ఇది దేవుడి వలనే సాధ్యము, నాకై నేను కొట్టలేను. కానీ మనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు మనల్ని నిలబెట్టుకొని ఎంత గొప్ప ర్యాంక్ ఇచ్చాడు, ఎంత గొప్ప సీట్ ఇచ్చాడు, ఎంత గొప్ప జాబ్ కూడా ఇచ్చాడు. ఇది దేవుడు వలనే. దేవుడు వలన కాక ఎవరి వలన అయితే చెప్పాలి? 23 సంవత్సరాలు గర్భం తెరిచాడంటే ఎవరి వలన తెరిచాడండి చెప్పాలి? దేవుడు వలన ఇది సాధ్యము, మనుషులకు అసాధ్యం అండి ఏదైనా కానీ. మనుషులు 23 సంవత్సరాలు పెళ్ళైన 23 సంవత్సరాలక అద్భుతంగా ఒక గర్భం తెరిచి దేవుడు ఇచ్చాడంటే డాక్టర్లు గిరిజా హాస్పిటల్ గిరిజా కూడా ఆశ్చర్యపోయింది. నిజంగానే మేనరేఖంలో ఎన్ని సంవత్సరాలు ఏమీ లేకుండా ఈ టైంలో ఇంత కార్యం జరగడానికి ఏంటి, ఒక ముందు పిల్ల కూడా ఆగలేదంటే మేము యేసు ప్రభువు నమ్ముకున్నామమ్మా, యేసు ప్రభు వల్ల మాకు కార్యం అంటే, అవును మీ దేవుడు గొప్ప దేవుడు అన్ని జనందరూ చెప్పుకుంటారంట, మీ చుట్టుపక్కల అన్ని జనందరూ ఇది దేవుడు వల్లనే జరిగిన కార్యం చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలమ్మాయి? విశ్వాసం అంటారు, ఆయనకి విశ్వాసం ఉంది. నెహెమ్యాకి ఏముంది? అయ్యా వీళ్ళందరూ ఇన్ని మాటలు అంటున్నారయ్యా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారయ్యా, ఈ ప్రాకారాలు కడుతుంటే నక్కలు వస్తే పడిపోతాయి అంటున్నారయ్యా, కానీ నీ మీదే విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తున్నానయ్యా అన్నాడు. అంటే అనేక మాటలు అన్నప్పుడు ఆగకూడదు. కొంతమంది అంతే, నీవు నీ భక్తి ఏమి పిచ్చి నమ్మకమే, గుడ్డి నమ్మకం అనగానే నేనేం చేస్తా, ఇన్ని ఉపవాసాలు చేసావు నీ దేవుడు ఏం చేయడు అనగానే, నువ్వు దేవుడి సన్నిధి ఎంత గుప్పిడి పెట్టావు, ఏం చేశాడు అనగానే ఆ గుప్పిడి చేయి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఎరిత్తలేదా? అంటే నీకు దేవుడి మీద అసలు విశ్వాసం ఉందా, నీ మీద దేవుడి మీద నమ్మకం ఉందా?
దేవుడు మనల్ని నవ్వులు పాలు చేస్తాడండి? అవమానపరుస్తాడా? తలెత్తుకునే కేడివండి అండి. నిన్ను తలగానే ఉంచుతా అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమన్నాడండి? నిన్ను తలగానే ఉంచుతా గానీ నిన్ను తోకగా ఉంచున్నాడు నన్ను. మరి నిన్న సేవకుల మీటింగ్లో దేవుడు గొప్ప కృప చూపించాడండి. నేనే వాక్యం ప్రకటించాను అందరికి సేవకులకి. వాళ్ళు అన్నారు, నిజంగా పౌలు గారు అనుకుంటే ఏందో అనుకున్నాం కానీ నిజంగా ఆ పౌలు, ఆ బైబిల్లో ఉన్న పౌలు ఈ పౌలు ఒకటిగానే ఉండారే. వాక్యం లోతుల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్న ఆ సేవకులు అనే మాటలు మనం ఆయన తీసుకోవట్లేదు కాదని వాళ్ళు అంటున్నారు. అమ్మో ఆ ప్రార్థన పరిచర్య మాకన్నా చాలా తక్కువ టైంలో వచ్చావు, మేము చూస్తున్నాం, ఆ సాక్ష్యం కూడా వచ్చాం. 6 సంవత్సరాల్లో ఇంత గొప్ప పరిచర్య చేసావంటే ఇది నా వలన కాదు, దేవుడు వలన ఇది సాధ్యము. అన్ని జనులందరూ చెప్పుకుంటారంట. ఎవరి గురించి? మన గురించి. మనకు ఉండాల్సింది ఏముండాలి? ఉంటే నీ గురించి చెప్పుకుంటారు వాళ్ళు. అర్థమైందా? నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే చాలు, నమ్మకం చాలు. ఎందుకంటే నన్ను నవ్వులు పాలు చేయడయ్యా, నన్ను తలదించుకున్న దేవుడు వీళ్ళందరి ముందు నన్ను నిలబెట్టుకుంటాడు, గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు. నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే కన్ఫామ్గా ఆయన అన్ని జిల్లాలు అందరూ చెప్పుకుంటారంట. ఏమని? ఇది దేవుడు వలనే జరిగిన కార్యము, ఇది మనమైతే చేయలేము, మనమైతే ఎప్పుడు చూడలేము, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పుకోగలుగుతారు. ఇంకొక మాట చూపిస్తాలే. ఎన్నైనా నోరు తీరుతున్నారు, 4 మాటలు చెప్పా, ఏడున్నారు మీరు? ఇంకొక మాట చూపిస్తా. సరే, ఆది కాండంలోకి వెళ్ళండి. ఫస్ట్ మాట ఏం చెప్పాను మీకు గుర్తుంది అసలు? అదేలే, దేవుడి వలన అని చెప్పి అందరికి అదే టైటిల్. ఫస్ట్ మాట దేవుడి వలన మనం ప్రేమించబడ్డాము, దేవుడి వలన అభివృద్ధి పొందుతాము. అర్థమైందా? దేవుడి వలనే మన ఆత్మను పొందుకుంటాము. ఇప్పుడేం చెప్పాను? దేవుడి వలన ఈ కార్యం జరిగిద్ది. ఇప్పుడు ఇంకొక మాట, ఆది కాండము 14వ అధ్యాయము 10వ నెంబర్ పేజీ, 10వ నెంబర్ పేజీ, ఆది కాండము 14వ అధ్యాయం 19వ వచనంలో ఉందన్నమాట. అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించి, చూడండి, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన అందరూ దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు. చాలు. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డా అంటే ఎవరి వల్ల ఆశీర్వదించబడ్డాడు? నిజం చెప్పాలి, ఊరుకోండి. 318 మంది పని వాళ్ళని వేసుకొని వెళ్ళి తన లోతుని కాపాడటానికి మరి 5 రాజుల్ని ఓడించి ఆ 4 రాజులను తీసుకొని ఆ 4 రాజుల్ని ఓడించి 5 రాజులను తీసుకొని వచ్చి లోతుని తన సైన్యాన్ని తీసుకొచ్చేసి అబ్రహాము 318 మందితో వెళ్ళి అదంతా విజయం వచ్చింది. ఎవరి వలన? అందుకని అక్కడికి వచ్చి మెల్కీసెదెకు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు అనుకునేవేమో పని వాళ్ళ గల కాదు, నువ్వు ఆశీర్వదించబడింది నా దేవుడు వలన నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుడు వలన నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఈ రోజున దేవుడు వలనే ఎంత గొప్ప జాబ్ వచ్చింది, దేవుడి వలనే నీ కార్యము జరిగింది, దేవుడి వలనే ఈ పంట పొలం పండింది, దేవుడి వలనే మనం ఆరోగ్యంగా ఉన్నాం, దేవుడి వలనే ఎంత మందిరం కట్టబడ్డాం, దేవుడి వలనే ఈ బైక్ కొనుక్కున్నాం, దేవుడి వలనే ఇంత ఇల్లు కట్టుకున్నాం, దేవుడి వలనే ఈ వస్త్రాలు కూడా వేసుకొని తిరుగుతున్నాం. దేవుడు వలన అదే మాట రాకుండా నేను ఏదన్నా చేయగలను అనమాక. అప్పుడు కళ్ళు ఎక్కడికి వస్తాయి మనకి? జాగ్రత్త. ఈ రోజున దేవుడు వలనే మా అబ్బాయి ఇంత ర్యాంకు కొట్టాడు. మీ అబ్బాయి చదివితే కాదు, ఇంత ర్యాంక్ వచ్చిందంటే ఎవరి వల్ల? మొన్న ఒకడు ఎగ్జామ్స్ రాశాడు, ఇంటర్మీడియట్లే రాసి అంటాడు, నేను రోజు ప్రార్థన చేసుకున్నాను, మంచి ర్యాంక్ ఇస్తాడు ఆయన దేవుడు అన్నాడు. ఏందిరు అంత నమ్మకం అంటే? నాకు దేవుడు కన్ఫామ్గా ఇస్తాడయా, నాకు నమ్మకం ఉందన్నాడు. ఇప్పుడు వాడికి మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, ఎవడిచ్చినట్టు? ఈడు చదివితే కాదు అది, నువ్వు రాసే వచ్చావు. గెలుపోవటంలో ఎవరి చేతిలో ఉండేయండి? చెప్పాలి. మన రాజకీయం ఒకళ్ళు అన్నారు, మేము ₹1,00,00,000 ఖర్చు పెట్టాం, ఓడిపోయాం. ఇప్పుడు గెలుపు ఎవరి దగ్గర ఉంది? నువ్వు మనుషులు ఎత్తే ఓట్లు కాదు నాయన, దేవుడు తారుమారు చేసే దేవుడు. నువ్వు మనుషుల కంటికి అబ్బా మందే అనుకున్నా సరే నువ్వు అక్కడే ఉంటావు. దేవుడిని ఆధారపడిన వాడు మాత్రమే వెళ్తాడు. ఇది దేవుడు వలనే
అబ్రహాము ఆశీర్వదించబడెను. ఆ తర్వాత 20వ వచనంలో దేవుడు అన్ని విషయంలో 10వ వంతు ఇచ్చాడనుంది. 24వ వచనంలో ఆయన అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడనుంది. అంటే అన్ని విషయంలో ఏమి ఇయ్యాలి దేవుడికి? ఇట్లా అర్థమైందని చెప్పిన పాయింట్. అన్ని విషయంలో ఇయ్యాలంట. మాకు ఒక తల్లిగారు ఉంటారు, కనికరమ్మ తల్లి గారు. ఆమె మొన్న గుంటూరు వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంటే ఆమె ఒక కవర్ ఇచ్చింది. తల్లిగారు ఏంటి అంటే, నేను వస్తున్న మందిరంకి వెళ్ళి కుడారాలకు వెళ్ళి వచ్చాను, వాళ్ళు దైవజనులు ఆమెకి ఇచ్చారు ఏదో కొంతగా, అన్నిటిలో తీసిందండి. అన్నిటిలో చింతపండు, కందిపప్పు, అలాగే బియ్యము, నూనె ప్యాకెట్, సర్పు, సబ్బు, అరే అన్ని విషయంలో కవర్లుగా. నేనైతే అక్కడ ఏం చూడాల. ఇంటికి వచ్చినాక ఈ క్యారీ బ్యాగ్, ఏంది క్యారీ బ్యాగ్ పంపించింది కదా, కవరు ఏంది ఆ కవర్ అంటే అన్ని తీస్తుంటే అన్ని విషయములో ఉండయండి. లాస్ట్కి తాలింపు గింజలు కూడా ఉండయండి. అసలు ఎంతగా అంటే ఆమె అది, నేను అన్ని విషయములలో దేవుడికి ఇస్తున్నాను, నా దేవుడు అన్ని విషయాలను ఆశీర్వదిస్తున్నాడు. అసలు అర్థమైన పాయింట్. అబ్రాముని అన్ని విషయంలో ఆశీర్వదించాడంటే అది దేవుడే ఆశీర్వదించాడు, కానీ అబ్రాం ఆశీర్వదించబడలేదు. అబ్రాంకి లోతు వేరైనప్పుడు ఏమైనా ఉండయా? చెప్పాలి ఏమైనా ఉండయా? లోతు మొత్తం పట్టుకుపోయాడండి. అబ్రాం మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అరే నీకు ఇష్టమైందంటే ఇప్పుడు నా దగ్గర అంటే దేవుడు అన్నాడు, నీకున్న దానిని బట్టి నేను ఆశీర్వదిస్తారు అన్నాడు. అంటే మన దగ్గర ఏమి లేపని అప్పులు చేసి కాదు, ఉన్న దానిని బట్టి. అర్థమైంది? ఉన్న దానిని బట్టి దేవుడు నిన్ను బ్లెస్సింగ్ చేస్తాడు. అంటే ఇంతలో నమ్మకం ఉంటే అంత ఇస్తాడు, అంత ఇచ్చాడంటే నమ్మకం ఉంటే ఇంకొద్దిగా ఇస్తాడు. అర్థమైందా? కొంతమంది ఒక 1000 రూపాయలు జీతం అండి నెలకి. ఎంత చెప్పాలి? 1000 రూపాయలు జీతం నెలకి. వాడు దశంభాగం ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ఇవ్వాలి. సరే దేవుడు చూశాడంట, వీడు బాగా నమ్మకంగా ఉన్నాడని దేవుడు ఇవన్నీ వెంటనే 5000 చేశాడంట. ఎంత? అప్పుడు దేవుడికి ఎంత ఇవ్వాలి? ఇచ్చాడు. దేవుడు చూశాడంట, అబ్బా వీడు చాలా నమ్మకం ఉన్నాడని 10,000 చేశాడంట. ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలండి. దేవుడు ఎంత నమ్మకం ఉన్నాడని వీడిని వెంటనే 50,000 చేశాడంట నెలకి. ఎంత ఇవ్వాలి? ఇచ్చాడంట. ఈయన వెంటనే 1,00,000 రూపాయలు చేశాడంట దేవుడు. ఎంత ఇవ్వాలి? ఒక 2-3 రోజులు ఆలస్యం చేశాడంట. ఏం చేశాడు? 10,000 ఇవ్వాలా? ఈ పాస్టర్ గారికి ఏం పనేమో. పాస్టర్ గారికి గాడు ఇస్తుంది. ఆ 100 ఇస్తున్నప్పుడు పాస్టర్ గారికి ఇచ్చావా, దేవుడికి ఇస్తున్నామని ఇచ్చావా? దేవుడికి ఇస్తున్నామని ఇచ్చావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ మొదలు పెట్టాడు. ఈడు 1,00,000 రూపాయలు రాగానే ఈ 10,000 ఇతను 2 రోజులు ఆలస్యం చేశాడంట. దేవుడు చూస్తూ ఉన్నాడంట. 2 రోజులు ఆలస్యం చేయగానే తర్వాత మళ్ళా ఇచ్చి పాపం చెప్పుకున్నాడంట. 10,000 ఇచ్చి దేవుడు చూశాడంట. చూసేసి ఇంకొకసారి చూద్దామని చెప్పి వెంటనే 2 లక్షలు పెట్టాడంట శాలరీ. ఒక్కసారి రెట్టింపు చేశాడంట. ఇప్పుడు మనసు రాట్ల, అసలు మందిరానికి కూడా రావట్లేదంట. పాస్టర్ గారు ఫోన్ ఎత్తిన పని ఉందంటున్నాడంట. దేవుడు అన్నాడంట, ఒరి నువ్వు ఆ 1000 రూపాయల్లో ఉంటే నయం రా బాబు అని చెప్పి శాలరీ మొత్తం కట్ చేసి జాబ్ పోయింది. మళ్ళా ఆ 1000 రూపాయలు కింద తీసుకొచ్చాడంట. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చాడంట, మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి అంటాడంట. అంటే దేవుడు తెలీదా? నువ్వు కొంచెం దాంట్లో నమ్మకం ఉంటే చెప్పండి. నేను ఇక్కడ గుడిసెలో నమ్మకంగా ఉన్నాను కాబట్టి రేకులు మందిరం ఇచ్చాడు. రేకుల్లో నమ్మకంగా ఉన్నా బట్టే స్లాబ్ ఇచ్చాడు. స్లాబులో నమ్మకంగా ఉన్నా బట్టే స్థలం ఇచ్చాడు. ఎంత నమ్మకం ఉండబట్టే బెల్లం కొండ ఇచ్చాడు. ఎంత నమ్మకం ఉండబట్టే ఇప్పుడు 5 గ్రామాలు ఇచ్చాడు. నువ్వు ఏదైనా ఇచ్చిన దాంట్లో నమ్మకంగా పనిచేయి. ఇస్తుందా నేను నీకు, అది నమ్మకంగా చేస్తే నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు ఉంటాయా ఉండవా? నమ్మకంగా ఉంటే మెండుగా ఉంటాయి దీవెనలు. కొంచెం ఉండవు, నమ్మకంగా ఉండాలి. మన చిన్నది చేసినా పెద్దది చేసినా ఆయనకి చేస్తున్నామని చేయండి. ఎవరికండి చెప్పాలి? నేను ఈయను, నా మీద అలిగావుగా అంటే నువ్వు అలిగినా సరే ఆయన కాదుగా నీ మీద అలిగింది. ఇప్పుడు నువ్వు సేవకుడు అలిగాడు అనుకోండి నీ మీద, ఇప్పుడు నువ్వు ఇస్తుంది సేవకుడిగా ఆయనకా? నువ్వు ఇయ్యాలి. నువ్వు నమ్మకంగా ఉంటేనే ఆడ తెచ్చుకుంటావు. నువ్వు విత్తనం వేయకుండా కోసుకుంటావా?
ఇప్పుడు పొలంలో ఇత్తనం వేయకుండా కోసుకుంటావా? కోసుకోవు కదా. ఇప్పుడు పొలంలో ఇత్తనం వేస్తేనే నువ్వు కోసుకుంటావు. నువ్వు ఇత్తనం వేయట్లా, నువ్వు కోసుకునే అర్హత లేదు, నువ్వు గట్టిగా అడగలేకపోతున్నావు. అవునా కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఇప్పుడు మట్టా సుబ్బరామయ్య కొట్టు ఓపెన్ చేసినట్టున్నారు, చేశారా? సత్తినపల్లిలో చేశారులే. ఇప్పుడు షాపులోకి వెళ్ళి 1000 రూపాయలు పెట్టి చీర కొన్నావండి. ఇప్పుడు చీర అక్కడ చూసావు, చీర తీసుకుని వచ్చారు. నువ్వేం చేసావంటే బిల్లు కట్టేశావు. కట్టినాక అప్పుడు ఆ చీర ఇవ్వకుండా అట్టే నుంచుంటే నువ్వేమంటా? ఏయ్, నేను బిల్లు కట్టానుగా, చీర వేయమేందాం అంటావా గట్టిగా లేదా? ఎందుకని గట్టిగా వృధా ఇస్తున్నావు అంటే నువ్వు డబ్బులు కట్టావు. డబ్బులు కట్టావు కాబట్టి నువ్వు గట్టిగా అడుగుతున్నావు. నువ్వు కట్టలేదని అడగడానికి హక్కు లేదు. నువ్వు దేవుడికి ఇపోతే అడగటానికి కూడా నీకు హక్కు లేదు. దేవుడు అన్నాడు, మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఏమని? నా మందిరంలో 10 మంది ఆహారం ఉన్నట్టుగా 10 మంది తీసుకొచ్చి నన్ను శోధించండి. శోధిందంటే అడగండి. అడగండి, అయ్యా నేను ఇచ్చానయ్యా అని అడగండి, అప్పుడు నీకు ఆకాశ వాకులు ఇప్పుతున్నాడు. నువ్వు ఇచ్చింది కొద్దిగే, ఆయన ఆకాశ వాకులు ఇప్పుతున్నాడు. ఇక్కడ అబ్రహాము కూడా దేవుడు వలన ఆశీర్వదించబడితే ఊరుకోలా, ఎంపడిన అన్ని విషయంలో 10వ వంతు ఇచ్చాడంట. 24వ అధ్యాయంలో 1వ వచనంలో అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. అంటే నువ్వు ఇస్తుంటే దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందా? ఫస్ట్ ఇస్తాడు దేవుడే. అదే నమ్మకం ఉండాలి. పరిచర్య అయినా, సేవ అయినా, జాబ్ అయినా, వ్యాపారం అయినా. వ్యాపారం ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. జాబ్ ఎవరిచ్చారు? చెప్పాలి, దేవుడే ఇచ్చాడు. అంటే జాబ్ ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, సేవ ఇచ్చినా, నీకు భార్యని ఇచ్చినా, పిల్లల్ని ఇచ్చినా, నమ్మకం ఉంటే దేవుడు మెండుగా దీవెనలు ఇస్తాడు. అంతేగాని భర్త మీద నమ్మకం లేకుండా, భార్య మీద నమ్మకం లేకుండా చేస్తుంటే నీకు దీవెనలు రావు. నమ్మకం లేకుండా, నీకు నమ్మకం ఉండే కదా భర్తనిచ్చాడు, ఇద్దరు కాపురం చేసుకోండిరా బాబని. ఆ నమ్మకం భార్య భర్తల మీద లేకుండా అక్రమ సంబంధం క్రమం తప్పేస్తున్నావు కాబట్టి ఈరోజు కుటుంబాలు అవిచ్ఛిన్నం అయిపోతున్నాయి. లేదు, ఈ రోజున నమ్మకం ఉండాలి. చాలా జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. నమ్మకం ఉండాలి. పరిచర్య అంటే, సేవ అయినంతే. ఆయన కన్ఫామ్గా నన్ను చూస్తున్నాడు, ఆయనకు భయపడుతూ సేవ చేయాలి. అమ్మో, ఇది నమ్మకంగా చేయాలి. నేను ఏమాత్రం నమ్మకం తప్పితే ఈ సేవలో నన్ను తీసి ఇంకొకళ్ళు పెట్టుకుంటాడేమో, తీసి పక్కనే వేస్తాడు, ఇంకొకటి కావాలి ఎడగా అంటాడు. నా పని అయింది. ఈ రోజున నీకు ఏది ఇచ్చినా నమ్మకంగా చేయాలి. లేదు, నీ పరిచర్య ఇచ్చాడు దేవుడు, నమ్మకంగా చేయాలి. అంతేగాని పాస్టర్ గారు చూసినప్పుడు అట్టేట దుడుతాం, పాస్టర్ గారు అయినప్పుడు 4 కుంచులు అట్టేయడం కాదు. ఎవరు చూస్తున్నారు? చెప్పాలి. అంతేగాని పాస్టర్ గారు చూసినప్పుడు కుర్చీలు తెస్తాం, పాస్టర్ గారు లేనప్పుడు ముచ్చటేసుకుంటూ కూర్చుంటే కుదిరితా? కుదరదు. ఇది పరిచర్య, నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వాడికే మెండైంది దేవుడు. ఈ రోజు మనం విన్నామంటే, ఇలా ఉన్నామంటే ఎవరి వలనండి? దేవుడి వల్లనే. మనకి మనం తిని పిస్తా పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పులు, గన్నేరు పప్పు తింటే ఏ పప్పులు తిన్నా మనం ఇలా లేవు. కానీ దేవుడు వల్లనే మనం ఇలా ఆరోగ్యంగా ఉంటాము, దేవుడి వల్ల మనం ఇలా ఉండాము అని. ఈ రోజున దేవుడు వలన మనం ప్రయోజనం అంటే ఆయన వలనే మనం ప్రేమించబడ్డాము, ఆయన వలనే అభివృద్ధి పొందాము, ఆయన వలనే దేవుడు ఆత్మను పొందుకున్నాము, ఆయన వలనే ఈ కార్యము జరిగిస్తున్నాము, ఆయన వలనే ఆశీర్వదించబడ్డాము. ఇప్పుడు దేవుడు వలన, మన వలన? దేవుడు వలనే మనకి ఈ కార్యం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లు. అంతేగాని మనకు ముందుగా ఆ లోకంలో అంటారు, రే నువ్వేదైనా సాధిస్తావు, నువ్వేదైనా చేయగలుగుతావు. కానీ మనకు ఉండాలి, అయ్యా మేము నిజంగానే సాధిస్తాం, చేయగలుగుతాం, కానీ మాకు దేవుడు వలనే సాధిస్తాం, కానీ దేవుడు లేకుండా మేమేం సాధించలేం అనే మాట వాడాలి నువ్వు. లోకంలో అంటారు, నువ్వేదైనా చేయగలవరా, నువ్వేదైనా సిక్స్ కొట్టగలవరా, నువ్వు జాబు కొట్టగలవరంటే కొడతానయ్యా నా టాలెంట్కి, కానీ దేవుడు లేకుండా నేను ఈరోజు లేను, దేవుడు వలనే నాకు ఈ కార్యం జరిగిద్ది అనేది నీలో వస్తే ఆటోమేటిక్గా నేను ఆశీర్వదించ మొదలు పెడతాడు. అంతేగా నా జ్ఞానంతో, నా తెలివితేటలతో నేనేమీ ఏం చేయలేదు. నా జ్ఞానం పనికిరాదయ్యా, నా తెలివితేటలు పనికిరావు, అది ఆయన వల్లనే కావాలి. ఎందుకంటే పెంట కుప్పల మీద పడిపోయిన వాడిని కూడా సింహాసనం మీద కూర్చోబెడతాడు నా దేవుడు. వీడు పనికి రాను అన్న వాడిని కూడా తీసుకొచ్చి నిలబెడతాడండి. ఇది దేవుడు వలనే కార్యం జరిగింది. నేను కూడా దేనికి పనికి రాకుండా ఉన్నవాడిని ఈరోజు పనికొచ్చే పాత్రగా నిలుపుకొని అనేక మంది సేవకుల ముందు నిలబెట్టుకున్నాను వాడుకున్నాడంటే నేనే. వాళ్ళు అంటున్నారు నిన్న సేవకుల మీటింగ్లో, ఈ పాస్టర్ గారు మనకన్నా చాలా తక్కువగా 6 సంవత్సరాలను వచ్చాడు, కానీ ఎంత గొప్పగా హెచ్చించబడటానికి ఇది దేవుడు వలనే కార్యము.
ఆయన వల్ల తప్ప మనమంతా ఏది కాదండి. ఈ రోజున ఇంతగా ఉండామంటే అది ఆయన వల్లనే. ఝాన్సీ ఇంత వాడబడుతుందంటే దేవుడు వలనే. పారిశ్రమ గారు నేను ఆరోగ్యంగా ఏం లేకుండా వచ్చిందంటే దేవుడు వలనే. దేవుడు లేకుండా మనం ఏమీ లేవు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇలా ఉండం. అందుకే మన జీవితాల్లో క్రైస్తవ బిడ్డలమైన మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు వలనే మాట అనండి. అంతేగాని నేను ఏదన్నా చేయగలను అనమాక. లోకంలో ఉన్న సామెతలు మనకొద్దు. వాడంటాడు తగ్గేది లేదంట, మనం తగ్గమంటున్నాడు దేవుడు. అర్థమైందా? మీరు తగ్గండి. దేవుడు ఏమైనా తగ్గండి అంటే తగ్గేదే లేదు, నువ్వు చేసేరా అంటాడు అపవాది. నువ్వు తగ్గు. దేవుడు హెచ్చించేది ఒక మనిషిని హెచ్చించేది ఆయన, తగ్గించుకోదోడు ఆయనే. నీకు నువ్వే హెచ్చించుకోవాక తీసుకెళ్ళి అక్కడ కింద పడేస్తాడు. కన్ఫామ్గా నువ్వు ఏది ఇచ్చినా, ఒకవేళ ఎంత మందిరం కట్టినా దేవుడు వలనేనయ్యా, నా వల్ల అయితే కాదంటే దేవుడికి మహిమ వచ్చింది. నేను అన్నామంటే అక్కడ అయిపోయింది నీ టాలెంట్. ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఏ జాబ్ చేసినా, ఏది కొనుక్కున్నా మాకు దేవుడు వలనే ఈ రోజున ఈ కార్యం జరిగిందయ్యా, దేవుడు వలనే మా పంట ఎంత పండింది, దేవుడు వలనే మా పంట క్షేమంగా ఇంటికి వచ్చింది. దొంగల పోలవలేదు, వరద పోలవలేదు, దేవుడు వలనే మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాము. లెట్స్ ప్రేర్ చేసుకున్నాం, మోకరించుదాం. దేవుడు వలనే మనం ప్రేమించబడ్డాం. ఆయన తప్ప మనం ప్రేమించేది ఎవరు లేరు. ఆ ప్రేమ తర్వాతేనండి ఈ రోజున. ఆ ప్రేమ లేకే చాలా మంది మనుషులు ప్రేమలు వ్యర్థమైపోతాయి. నా ప్రియబిడ్డ, మనుషులు అవసరతలు ఆశ ఉంటే ప్రేమిస్తారని కానీ ఈ దేవుడు ముందుగా నిన్ను ప్రేమించాడని. లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు వలనే మనం అభివృద్ధి పొందుతున్నాం. ఆత్మలో ముందు ఆత్మలో వర్ధిల్లండి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అంతేగాని ఈరోజున ఎలా ఉండవు? ఈరోజున ప్రియబిడ్డ, ఈరోజున ఎలా ఉండవు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ ప్రియబిడ్డ జ్ఞాపకం చేసుకో. ఎంతవరకే దేవుడు నీతోనే మాట్లాడాడు. ఈ రోజున మనం ఉండాము అంటే దేవుడు వలనే. దేవుడు వలనే మన పంట పొలం పడిందంటే దేవుడు వలనే మన కార్యం జరగాలి. అన్ని జనులు చెప్పుకోవాలి, ఇది దేవుడు వలనే జరిగిన కార్యం చెప్పుకోవాలి. చెయ్యి, ప్రార్థన చెయ్యి నా ప్రియబిడ్డ. మౌనంగా ఉండవాక ప్రార్థన మాత్రమే చెయ్యి. దేవుడు వలనే ఈ కార్యం జరిగింది తప్ప దేవుడు లేకుండా మనమేమి, ఆయన లేకుండా ఏమీ కలుగులేదండి. ఆయన వలనే ఈ ప్రపంచంలో మనం చూస్తున్నంత కూడా కలిగింది, ఆయన వలనే కలిగిందండి. చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఆయన వలనే కలిగింది ఇది. అయ్యా నీ వలనేనయ్యా మేము ఇలా ఉండామంటే, ఈరోజు నీ వలనే మేము ఇంత ఆరోగ్యంగా ఉండాం, నీ వలనే నా బిడ్డల జాబులు, నీ వలనే నా బిడ్డ మంచి ర్యాంక్ సాధిస్తున్నాడంటే నీ వలనేనయ్యా. నువ్వు లేకపోతే మేము లేవయ్యా ఈ లోకంలో. నీ వలనే ప్రేమించబడ్డాం అయ్యా. ఈ రోజున నాయన మమ్మల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారు అంటే నీ వలనేనయ్యా. నీ వలనే మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ వల్ల మేము అభివృద్ధి పొందాం, నీ వల్ల మేము ఆశీర్వదించబడ్డాం, నీ వలనే మేము దేవుడి ఆత్మను పొందుకున్నాం అయ్యా. నీ వలనే ఈ కార్యము జరుగుతున్నది, నీ వలనేనయ్యా. ఈరోజు నీ కార్యం జరగాలన్న దేవుడి వలనే. మహాపరిశుద్ధుడు గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, దేవుడు వలనే మేము ప్రేమించబడ్డాం, దేవుడు వలనే మేము అభివృద్ధి పొందాం, దేవుడు వలనే దేవుడు ఆత్మను పొందుకున్నాం, దేవుడు వలనే ఈ కార్యం జరిగింది, దేవుడు వలనే ఆశీర్వదించబడ్డాం. ఈ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నానయ్యా. నీ వలనేనయ్యా ప్రతి కార్యం, నువ్వు లేకుండా ఏమీ జరగలేదయ్యా. నీ వలనే ప్రతి కార్యం జరుగుతుందయ్యా. అవును తండ్రి, ఈరోజు మా ప్రియ బిడ్డలు ఇంతవరకు నీ వాక్యం వింటూ అయ్యా నీ సన్నిధిలో గడుపుతున్న ప్రతి ఒక్కరిని మీరే విశేషంగా ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభువా, మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన.
ఇదిగో తండ్రి గర్భఫలం కోసం కన్నా నీ సన్నిధిలో మొరపెడుతున్నారయ్యా. నీ నామములో ప్రతి గర్భము తెరవబడును గాక. గర్భఫలం తెరిచిన బిడ్డలకు ఆరోగ్యం తెచ్చి వివాహాలుగా ఎదురు వివాహాల మహిమకరంగా జరిపించు. అనారోగ్యంతో ఉండే సంపూర్ణ స్వస్థత తెచ్చిన అప్పులేంటలు గొప్పిళ్ళ నూరంతల నింపడి. ఏ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అట్టి కుటుంబాలు నీ ప్రేమతో నింపుని సమాధానంతో పోతాయి. తాగుమూత బంధకాల పాప బంధకాల పడిపోయిన కుటుంబాల లిస్టుల ఏసునామములు విడిపించబడుదురుగా. జాబులు లేక పనులు లేక వ్యాపారాలకు బాధపడే సహాయం దాచి చేతబడి దురాత్మ సీకటి శక్తుల బందీలంటే గొప్ప విడుదల చేయండి. పాడి పంటల పంట పొలాలు గొప్పగా ఆశ్రదించయ్యా. కోర్టు సమస్యల పోలీస్ స్టేషన్ కేసులు విసుగు వేసి ఆరిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. విత్తబడిన ఈ వాక్యాన్ని ప్రతి వరదలను భద్రపతి ఒక నీ వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా, మా ప్రియ బిడ్డలందరూ తిరిగి వెళ్తుండగా వాళ్ళ ప్రయాణంతలో తోడుకోండి. వారంతా నెలంతా భద్రపతి ఆత్మీయ నడిపించండి అయ్యా. అయ్యా పొలం వెళ్తున్నారు, పగలు ఎండ దెబ్బ, రాత్రి విన దెబ్బలు తగలదు. నిన్ను విడవని ఎడబాయనని దేవుడుగా నీ కృపల బిడ్డలందరినీ భద్రపరచండి స్వామి. అయ్యా నీకే స్తోత్రములు. ఇదిగో ఈ రోజున చేరి వచ్చిన బిడ్డలు, బంధువులు, చుట్టాలు అయ్యా ఈ లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని చేదు కాకపోతే మొలియమైన రక్తం తరికాలు మొదలుకొని నడినెత్తింది ఎలగదీసి వందనములు. ఎల్లకాలం నీ ప్రేమ సమాధాన సంతోషం అప్పుడు బిడ్డలందరూ కలిసి నీ నామానికి మాత్రం మరింత మహిమ తెచ్చుకయ్యా. మహిమ ఘనతలు ప్రభావంలో మీరు మాత్రమే పొందిన నజరేతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మాతోనే మాట్లాడు. దేవుని మహిమ వరుస గట్టిగా సబడబడదాం. అందరికి హృదయపూర్వక వందనాలు.